నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు నమస్తే తల్లి రామారావు గారు రోజా గారు కనిపించడం లేదు రోజా గారి ప్రస్థానం వైఎస్ఆర్సీపీలో ముగిసిపోతున్నట్టే ఆమె ప్రాధాన్యత తగ్గిపోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఆమె శృతి మించినట్లుగా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం దానికి జన సైనికులు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇద్దరి మధ్య కాదమ్మా రోజా ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ని ఆవిడ కళ్ళు గుడ్డ చెవులు వినిపించవా అది ప్రపంచాన్ని చూడటం లేదా పవన్ కళ్యాణ్ అట సినిమాలు చేసుకోవడం తప్ప ఆయనకి ఏమీ తెలియదట ప్రజల్లో ఆయన్ను ఒక బఫూన్లాగా ఒక జోకర్లాగా చూస్తున్నారట ఆయన రాజకీయాల్లోకి ఎందుకు నువ్వు మామూలుగా సినిమాలు చేసుకోవచ్చు కదా అని అంటుంది కదా ఈవిడ రాజకీయాల్లోకి ఎందుకు హాయిగా ఏదో ఫిల్ములు తీసుకోవచ్చు కదా ఆ ఫిల్ములు ఏమంటారు డాక్యుమెంట్స్ అంటారు కదా అలాంటి ఫిల్మ్స్ తీసుకోవచ్చు కదా ఏదో మామూలు డాక్యుమెంటరీలు లేకపోతే సినిమా ఫిల్మ్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే బాగుంటుంది కదా ఈవిడెందుకు రాజకీయాల్లోకి అని అంటారు ప్రజలు అంటున్నారు జన సైనికులు అందువల్ల ఈ మధ్యకాలంలో కొంచెం విడుదల అందుకే నీ నోరు ఇంత డ్రైనేజీ కనుకే నీ నోరు ఇంత గబ్బు వాసన వస్తుంది కనుకే నువ్వు ఇంత శృతిమించిపోయి నువ్వు ఎంత నాయకులతో ఎంత క్లోజ్గా ఉంటావో కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశారు జనాలు అంటే నీ పక్కనున్న వాళ్ళని ఎలా రెచ్చగొడతావో కూడా చూశారు అందువల్ల నిన్నేం చేశారు పక్కకు తప్పించారు నువ్వేమనుకుంటున్నావు మళ్ళీ నోరు అంటే కంప్లీట్గా ఫ్రీగా లౌడ్గా వదిలేసినట్టయితే మళ్ళీ నన్ను పిలుస్తారు అనుకుంటున్నావు నిన్నెవరు పిలవరు ఎందుకంటే నిన్ను మించిపోయినోడు కొడాలని నాన్నని మించిపోయిందని నువ్వు ఒకరిని మించిన ఒకరు బూతులు మాట్లాడడంలో నెంబర్ 1 మాట ఇక్కడ ఏముంది ఇక్కడ రోజా పెద్ద ఏదో మన ఠాగూర్ ఫ్యామిలీ నుంచి కానీ ఇందిరాగాంధీలాగా అట్లాంటి ఫ్యామిలీ నుంచి బచ్చన్ ఫ్యామిలీ నుంచి కానీ అక్కడి నుంచి రాలేదు మామూలుగా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింది అంతే పేరు ప్రతిష్ట ఎక్కడుందమ్మా ఎక్కడుంది పేరు ప్రతిష్ట ఆర్టిస్ట్గా ఉన్నావు నువ్వు కొంతకాలం సినిమా ఆర్టిస్ట్గా ఉన్నావు కానీ ఇంతమందిని చిరంజీవిని తిట్టడం పవన్ కళ్యాణ్ని తిట్టడం చంద్రబాబు నాయుడు మోచేతి కింద నీళ్లు తాగి చంద్రబాబు నాయుడులో అంటే ఆయన హయాములో అన్ని రోజులు నువ్వు అంటే అక్కడ మామూలుగా దాన్ని ఏమంటారు చాకరీ చేసిన దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడిని తిట్టడానికి నీ మనసు ఎలా అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన అందరూ వివిధ పార్టీల్లో స్థిరపడిపోతున్నారు లేకపోతే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్నారని కూడా అనుకోవచ్చు ఎందుకు ఉన్న నాయకులను చేజార్చుకుంటుంది తెలుగుదేశం పార్టీ మరి లేదే చెడగొట్టుకోవడానికి ఏముందండి అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తాడు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం ఒక విషయాన్ని నువ్వు కూడా గమనించాలి మనం ఏ పార్టీ కూడా కాదు ప్రజలు మంచి జరిగేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఆ సత్సంకల్పంతో మనకు తోచిన విధంగా మనం చెప్పుకుంటాం మరి అప్పుడు ఆ రోజు ఏమనుకున్నాడంటే చాలా ఇంకేముంది ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కుర్రాడు కదా ఆయన పరిపాలన అనుభవం లేదు కదా ఆయనకి ఎవరేస్తారా ఓట్లు అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా రాజకీయ దురంధరుడు ఆయన ఎంతవరకు ప్రజల్ని మేనేజ్ చేశారంటే నువ్వేదో అనుకున్నావు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాను కదా పసుపు కుంకాలకి 20,000 తీసుకున్న వాళ్ళు నాకు ఓట్లు వేయరు కదా అనుకున్నావు తర్వాత ఏమనుకున్నావు రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది కదా ఇదంతా నా తాలూకు జనాభే నన్ను మెచ్చుకొని ఓట్లు వేసిన వాళ్ళు అనుకున్నావు నువ్వు అదే నువ్వు చేసిన ఫూలిష్నెస్ కనీసం నీకెవరు ఓట్లు వేశారు క్రాస్ చెక్ చేసుకున్నావా ఆ బూత్ మేనేజ్మెంట్ ఏం చేసుకున్నావా ఎంతో అత్యుత్సాహం చూపించావు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించావు నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాను రేపు ఎలక్షన్స్లో కూడా చాలా హింసకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట జగన్మోహన్ రెడ్డికి కాకుండా మిగతా వాళ్ళకి కానీ ఓట్లు వేస్తారంటే వాళ్ళు అక్కడ ఆ గూడెం తగలడిపోద్ది అంతే ఆ మనుషులు గాయపాలైపోతారన్నమాట చాలా డేంజరస్గా ఉంటుంది మరి నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నువ్వు ఎలా రాజకీయాన్ని ప్రయోగిస్తావో తెలియదు కానీ
అయితే ఇక్కడ ఏంటంటే రోజా కూడా అట్లాంటి రౌడీయిజాన్ని చూపించాం అనుకుంటుంటే మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు. మగవాళ్ళు సహజంగా ఒక ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, సంయమనం తక్కువ ఉంటుంది, ఎవరైనా సరే మర్యాద తక్కువ ఉంటుంది. ఓ 2 మాటలు చంపేస్తాను అంటాడు మగాడు. ఆడవాళ్ళు అలా కాదు, మాట్లాడారా ఒక నవ్వు వేస్తారు, పోలేదో మీరు తొందరపడుతున్నారు, ఓకే అమ్మా థ్యాంక్ యూ, వెళ్ళిపోతారన్నమాట. అలాగంటేనే ఆడతనానికి అందం. అంతేగాని నోరు వేసుకొని బండ బూతులు మాట్లాడి ఇంకా రకరకాలుగా నువ్వు పోతున్నట్టయితే బాగుంటుంది చెప్పు. తర్వాత నీ జీవితం అందరికీ తెలుసు. రోజా జీవితం ఎవరికి తెలీదమ్మా. రోజా ఎవరు సెలవుమని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు పడింది అందరికీ తెలిసిన తర్వాత ఈరోజు ఏదో నేను సరిగ్గా ఆకాశం నుంచి ఇప్పుడే కింద పడ్డాను అన్నట్టుగా మాట్లాడితే ఎలాగవుద్ది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మామూలుగా సభ్యతా సంస్కారాలతో మాట్లాడచ్చు కదా. ఎలక్షన్లో నువ్వు ఓట్లు అడుక్కోవచ్చు. అసలు నువ్వు ఏ నగిరి నుంచి అయితే గెలిచావో మళ్ళీ ఆ నగిరిలో నువ్వు ఓట్లు సంపాదించుకోగలవా? నగిరిలో నీకున్న మళ్ళీ సపోర్ట్ ఎంత? ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకవేళ తిరగబడ్డారంటే నువ్వు ఎక్కడుంటావు? ఒకవేళ రాజకీయాల్లో లేకపోతే మళ్ళీ జబర్దస్త్కి రావాల్సిందే కదా. ఆ రోజు జబర్దస్త్కి వచ్చావంటే నీకు వయసు ఉంది, కొంచెం అందం ఉంది, గ్లామర్ ఉంది. ఇప్పుడు జబర్దస్త్లో నిన్నెందుకు తీసుకుంటారు? నీకంటే యవనంలో ఉన్నవాళ్ళు ఎవరినో తీసుకుంటారు. జనరల్గా వ్యాపార లక్షణాలు అలాగే ఉంటాయి, ఇంతే కదా. దీనికోసం కళ్ళు మూసుకొని నువ్వెందుకు మాట్లాడతావు? ముఖ్యంగా చిరంజీవిని, నాగబాబుని, పవన్ కళ్యాణ్ని ఎందుకు మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మరి ఒక వీళ్ళెవరో అన్నారు, చంద్రబాబు నాయుడు పివి నరసింహారావు లాంటి స్కాలర్ అన్నారన్నమాట. అంత పవర్ఫుల్ పర్సన్ పట్టుకొని నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నవే పాపం కాదు? చంద్రబాబు నాయుడునే కాదు, అబ్దుల్ కలాంను మాట్లాడినా పాపమేనమ్మా, మన్మోహన్ సింగ్ని మాట్లాడినా పాపమే. వాళ్ళు మేధావులు, వాళ్ళు అంటే సమాజ నిర్మాతలు అన్నమాట. వాళ్ళు ఉండబట్టి భారతదేశం ఎలాగుంది. ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా ఒక దాన్ని డెఫిసిట్ అయిపోయి మొత్తం మార్కెట్ పడిపోయినప్పుడు, ఎకానమీ డెఫిసిట్లో ఉన్నప్పుడు మనకున్నటువంటి మేధావి మన్మోహన్ సింగ్ ఇండియాని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడన్నమాట. అట్లాంటి వాళ్ళని మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని ఇట్లాంటి మేధావుల్ని మాట్లాడితే రివర్స్ అయిపోయి నీకే కొడుతుంది. ప్రస్తుతం జన సైనికులు రోజా గారంటే చాలా గుర్రుగా ఉన్నారట కదా. కనిపిస్తే లేపేస్తారంటే మరికి ఎప్పుడు ఇలాగా రోజా మాట్లాడకుండా ఆవిడ చేత అంటే నా తప్పు అయిపోయింది క్షమించండి అని పునరావృతం కాకుండా వాళ్ళు ఒక ఓత్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మరి నిన్న కాక మొన్న మరి ఆ కాపు నా కొడుకులు అని చెప్పి నాని చిక్కుపోయారు కదా. అలాగే నువ్వు కూడా అంతే, నువ్వు వస్తారాను కాపు నా కొడుకులని. వాళ్ళకి నిజంగా మంచి చేద్దాం అనుకుంటే ఎలాంటి మాటలు ప్రయోగించి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి మంచి చేసినట్టయితే మంచి సమాజం వస్తుంది, మంచి రాజ్యం వస్తుంది, మళ్ళీ ఆంధ్రదేశం అన్నపూర్ణంగా సుభిక్షంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.